ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో, ఏదైనా ఒక డైట్‌లో ఎక్కువ తీసేసుకున్నారు. పాలకూర గాని, టొమాటోస్ అండ్ ఇలా నాన్ వెజ్. ఆ రోజు ఏమన్నా ఉన్నాయంటే మనం ముందుగానే ఏమన్నా ఎక్కువ వాటర్ తాగాలంటారా? బెటర్ అండి. వన్స్ ఇన్ ఎ వైల్ తీసుకుంటే ఓకే అండి. ఆ టైంలో గూడా బాడీని బాగా హైడ్రేట్ చేసుకుంటే, యూరిన్ బాగా పాస్ చేయగలిగితే స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉండకపోవచ్చు. కిడ్నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభ దశలోనే మనం తెలుసుకోవాలంటే ఆ లక్షణాలేంటివి? అదే చెప్పాను గదండీ! కిడ్నీ ప్రారంభ దశలో చాలామందికి మనకు సింప్టమ్స్ ఉండవు. కొంతమందికి మాత్రం ఆహ్, రొటీన్‌గా టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉండడము, కాళ్ళ వాపు రావడము, యూరిన్ నురగ్గా వెళ్ళడము, టైర్డ్‌నెస్, వీక్‌నెస్. సో, టైర్డ్‌నెస్, వీక్‌నెస్ అనేది బ్లడ్ డ్రాప్ అవ్వడం వల్ల జరుగుతుంది. సో, ఈ కిడ్నీకి సంబంధించి ఏ అయితే బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ డెవలప్ అవుతాయో, వాటికి సంబంధించిన సింప్టమ్స్ ఏమన్నా మనకు బయటపడితే, వాటి ఆ టైంలో మనం కిడ్నీకి సంబంధించి డిసీజ్ ఉందా లేదా సస్పెక్ట్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, యంగ్ పీపుల్‌లో గూడా మనము హ్మ్. కిడ్నీ ఇష్యూస్ చూస్తుంటాం. లెస్ థాన్ 40ని యంగ్ అంటామనమాట జనరల్‌గా. సో, లెస్ థాన్ 40 ఇయర్స్ వాళ్ళు రొటీన్‌గా టెస్ట్ చేసినప్పుడు బీపీ బయటపడుతుంది. 25 ఉంటారు, 30 ఉంటారు. బీపీ బయటపడుతుంది. రొటీన్ టెస్ట్ చేసినప్పుడు 150, 80 అలా ఉంటుంది. ఆహ్, మేము బిజినెస్ టెన్షన్‌లో ఉన్నాము, జాబ్ స్ట్రెస్‌లో ఉన్నాము, దానివల్ల మాకు ఉంటుందిలే అని ఒక టాబ్లెట్ స్టార్ట్ చేసేస్తారనమాట. కానీ యాక్చువల్లీ అలాంటి వాళ్ళకు బీపీ రైజ్ అయిన రీజనే కిడ్నీ ఫిల్టర్‌లో డిఫెక్ట్ ఉండడం. ఓకే. ఈ కిడ్నీ ఫిల్టర్స్ బీపీని రెగ్యులేట్ చేసే హార్మోన్స్ అన్నీ కిడ్నీ నుంచే రిలీజ్ అవుతాయండి. ఆ కిడ్నీలో నుంచే ఆ హార్మోన్స్ అన్నీ అబ్నార్మల్‌గా రిలీజ్ అవ్వడం వల్ల, హైపర్ యాక్టివ్‌గా ఉండడం వల్ల అది బ్లడ్ ప్రెషర్‌ను పెంచేస్తుంది. హార్ట్ నుంచి బ్లడ్‌ను ప్రెషర్‌గా పంప్ అయ్యేలా చేస్తుంది. దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటాం. సో, అలా కిడ్నీ ఫిల్టర్‌ల డిఫెక్ట్ ఉండే అవకాశం యంగ్ హైపర్‌టెన్సివ్స్‌లో చాలా ఎక్కువ. నిజానికి లెస్ థాన్ 40 ఇయర్స్‌లో బీపీ డిటెక్ట్ అయింది అంటే 90% ఆఫ్ ద టైమ్స్ కిడ్నీలో ఉండే ఫిల్టర్‌ల డిఫెక్ట్ ఉండే అవకాశం ఎక్కువ. సో, అది మనం బ్లడ్ టెస్ట్‌లో బయటపడొచ్చు. చాలామందికి ఎర్లీ స్టేజ్ బ్లడ్ రిపోర్ట్ నార్మల్‌గా ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్ ఇంకా నార్మల్‌గే ఉంటుంది. ఫిల్టర్‌లలో డిఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అదెలా డిటెక్ట్ చేస్తాం? యూరిన్‌లో రెగ్యులర్ యూరిన్ టెస్ట్ చేస్తాం. రెగ్యులర్ యూరిన్ టెస్ట్ కూడా ఈవెన్ మైనర్ అబ్నార్మాలిటీస్ కూడా చాలామంది ఇగ్నోర్ చేస్తారు. దాంట్లో ప్రోటీన్ అని చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఆర్బీసీస్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ప్రోటీన్ అనేది జస్ట్ ట్రేస్ అని చూస్తారు వాళ్ళు. ట్రేస్ అనేది అబ్నార్మల్ ఇగ్నోర్ చేస్తారు, పట్టించుకోరు. అర్లీ స్టేజ్‌లో ట్రేసే ఉంటుంది. అడ్వాన్స్ స్టేజ్‌కు 1+, 2+, 3+, 4+ అయిపోతాయి. సో, కొంచెం అడ్వాన్స్ అవ్వగానే స్టేజ్ పెరుగుతూ వెళ్తుంది. సో, ట్రేస్ అనే స్టేజ్‌లోనే మనం నిజంగా ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అని అడిషనల్ టెస్ట్ చేసి డిటెక్ట్ చేయాలి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కూడా చాలామంది 2-3 అని చూస్తారు యూరిన్‌లో. 2-3 చాలా కామన్‌గా చూస్తారు చాలామంది. ముఖ్యంగా ఫిమేల్స్‌లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, మెన్స్ట్రుయేషన్ టైంలో, కొంతమంది మేల్స్‌లో హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చూస్తుంటారనమాట. 2-3 గదా అని ఇగ్నోర్ చేస్తారు. కానీ అవి ఇగ్నోర్ చేయడానికి ఈవెన్ 3 ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ నంబర్. స్టార్టింగ్ స్టేజ్‌లో 2, 3 ఉంటాయి. తర్వాత 15, 20 అవుతాయి. ఆ తర్వాత ప్లెంటీ అయిపోతాయి. సో, ఆ స్టార్టింగ్ స్టేజ్‌లో ఏ సింప్టము లేనప్పుడు మనకు యూరిన్‌లో ఏదైనా మైనర్ అబ్నార్మాలిటీ కనిపించినా గూడా డీటెయిల్డ్‌గా మనము 1కి 2 సార్లు చెక్ చేస్తాం. ఒక్క రీడింగ్ బట్టి ఎప్పుడు మేము కంక్లూజన్‌కి రాము. యెస్. సింప్టమ్స్ లేనప్పుడు, కిడ్నీ ఫంక్షన్ పర్టిక్యులర్‌లీ నార్మల్‌గా ఉన్నప్పుడు. 1కి 2 సార్లు మళ్ళీ మనం ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి, 10 డేస్ గ్యాప్ ఇచ్చి, ఆయన లైఫ్ స్టైల్‌లో ఏదైనా చేంజెస్ అడ్వైస్ చేసి, వాటితోనే అది నార్మల్ అవుతుందా లేదా అని మనం చెక్ చేస్తాం. పర్సిస్టెంట్‌గా ఈ యూరిన్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు దీన్ని మెడికల్‌గా అసిమ్ప్టమాటిక్ యూరినరీ అబ్నార్మాలిటీస్ అంటారు. సింప్టమ్స్ ఉండవు. యూరిన్‌లో అబ్నార్మాలిటీ ఉంటుంది. అవును. సో, అలాంటివి ఉన్నప్పుడు మనం అవసరమైతే ఇంకా హై లెవెల్ టెస్ట్ లైక్ కిడ్నీ బయాప్సీ లాంటివి చేసి ఆ డిసీజ్‌ను డిటెక్ట్ చేస్తాం. అలాంటి డిసీజ్‌ని మనం ఎర్లీ స్టేజ్‌లోనే మెడికేషన్స్‌తో మనం కంట్రోల్ చేసుకుంటే నియర్ నార్మల్ లైఫ్ ఉంటుంది. కిడ్నీస్ మనం ఫెయిల్ కాకుండా చూసుకోవచ్చు ఎర్లీ స్టేజెస్‌లో ముఖ్యంగా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.